వింటర్స్లో మన హెయిర్ అనేది బాగా డ్రై అయిపోతూ ఉంటుంది. మన స్కాల్ప్ మీద మాయిశ్చర్ అనేది పూర్తిగా పోయి మన స్కాల్ప్ అనేది బాగా డ్రై అయిపోతూ ఉంటుంది. అండ్ దీనివల్ల మన హెయిర్ అనేది పీచ్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మన హెయిర్ స్టైల్ అనేది ప్రాపర్గా ఉండదు. ఒకవేళ మనం హెడ్ బాత్ చేసిన, మంచి షాంపూ అప్లై చేసిన, రాత్రి పడుకున్న తర్వాత మార్నింగ్ లేచిన వెంటనే మన హెయిర్ స్టైల్ మొత్తం పోయి మన హెయిర్ అనేది మళ్ళీ నార్మల్గా అయిపోతూ ఉంటుంది, రఫ్గా అయిపోతూ ఉంటుంది. అండ్ మనం ప్రాపర్గా కనుక వింటర్స్లో కేర్ చేసుకోకపోతే మన హెయిర్ని, మనకి హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ హెయిర్ ఫాల్, ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ లాంటి ప్రాబ్లం, డాండ్రఫ్ లాంటి ప్రాబ్లం, హెయిర్ థిన్నింగ్ లాంటి ప్రాబ్లమ్స్, డ్రై హెయిర్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో మరి ఈ వింటర్స్లో మన హెయిర్ని మనం ఏ విధంగా ప్రాపర్గా కేర్ చేసుకోవాలి సో దట్ మన హెయిర్ అనేది మంచి థిక్గా, స్ట్రాంగ్గా, లాంగ్గా అండ్ అలాగే మంచి బౌన్సీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో మరి ఈ వీడియోని లాస్ట్ వరకు డెఫినెట్గా చూడండి, స్కిప్ చేయకుండా. మీ హెయిర్ని ఈ వింటర్స్లో ప్రాపర్గా ఏ విధంగా కేర్ చేసుకోవాలో డీటెయిల్గా చెప్తాను సింపుల్ స్టెప్స్లో. సో మరి టైం వేస్ట్ చేయకుండా రండి ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం. టిప్ నెంబర్ 1, మాయిశ్చరైజ్ యువర్ స్కాల్ప్. సో వీక్లీ ఒక్కసారి మీ స్కాల్ప్ని మీరు మాయిశ్చరైజ్ చేసుకుంటూ ఉండాలి. సో మాయిశ్చరైజ్ చేసుకోవడానికి బెస్ట్ పద్ధతి ఏంటంటే ఆయిలింగ్. సో ఆయిలింగ్ వీక్లీ ఒక్కసారి వింటర్స్లో కనుక చేసుకుంటే మీ స్కాల్ప్ అనేది మంచి మాయిశ్చరైజ్గా అవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మీ హెయిర్ అనేది థిక్గా, స్ట్రాంగ్గా, లాంగ్గా అవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏ హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేసుకోవచ్చు, బట్ దాంట్లో మీరు ఒక మ్యాజికల్ ఇంగ్రీడియంట్ ఒకటి మాత్రం యాడ్ చేసుకోవాలి. అదేంటంటే ఆర్గన్ ఆయిల్ ఎసెన్షియల్. సో ఆర్గన్ ఆయిల్ ఎసెన్షియల్ అనేది మీరు కనుక 2 to 3 డ్రాప్స్ మీ ఆయిల్లో కనుక వేసుకుంటే ఇది మీ స్కాల్ప్ని నరిష్మెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, మీ స్కాల్ప్ని స్ట్రాంగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, వీక్ అంతా కూడా మంచిగా మాయిశ్చరైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే ఫ్లేక్స్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ మీ హెయిర్ని థిక్గా, స్ట్రాంగ్గా, లాంగ్గా అండ్ మంచి బౌన్సీగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరేం చేయాలంటే మీరు ఒక కప్పులో కొంచెం ఆయిల్ తీసుకుని, మీకు నచ్చిన కోకోనట్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ ఏదో ఒక ఆయిల్ మీరు తీసుకుని అందులో ఏం చేయాలంటే 2 to 3 డ్రాప్స్ ఆర్గన్ ఆయిల్ వేసుకుని మంచిగా కలుపుకుని కొంచెం దాన్ని హీట్ చేసుకొని, నార్మల్ హీట్ చేసుకుని దాని తర్వాత మీ స్కాల్ప్ మీద మంచిగా అప్లై చేసి మసాజ్ చేయండి. ఒక 5 minutes వరకు మంచిగా మసాజ్ చేయండి గైస్. ప్రాపర్గా మంచిగా మసాజ్ చేస్తే ఏమవుతుందంటే మీ స్కాల్ప్ మంచి క్లీన్గా అవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మీ స్కాల్ప్ మీద ఉన్న ఫ్లేక్స్ మొత్తం పోయి మీ స్కాల్ప్ ఏదైతే బాగా డ్రై అయిపోయిందో ఆ డ్రైనెస్ని మొత్తం రిమూవ్ చేసి మంచిగా మాయిశ్చరైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా ఆయిలింగ్ అనేది మీరు వీక్లీ ఒకసారి చేసుకోవడం మర్చిపోకండి. మంచి ఎసెన్షియల్ ఆర్గన్ ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చేస్తా, అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు, లేదా ఈ స్క్రీన్ మీద ఉన్న లింక్ని క్లిక్ చేసుకుని అక్కడి నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ నెంబర్ 2, క్లీనింగ్ యువర్ హెయిర్. సో మీరు వీక్లీ 2 times మీ స్కాల్ప్ని క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ చాలామంది టీనేజర్స్ లేదా అడల్ట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళ స్కాల్ప్ని ప్రాపర్గా క్లీన్ చేసుకోరు, నచ్చిన షాంపూతో క్లీన్ చేసేసుకుంటూ ఉంటారు. సో మీరేం చేయాలంటే వీక్లీ 2 times షాంపూ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. బికాస్ మీరు బయటకు తిరుగుతుంటారు, డస్ట్ అండ్ పొల్యూషన్ వల్ల మీ స్కాల్ప్ మీద చాలా డస్ట్ పొల్యూషన్ అనేది పట్టేస్తుంది, దానివల్ల మీ స్కాల్ప్ పాడైపోతూ ఉంటుంది. అండ్ ఈ వింటర్స్లో అయితే స్కాల్ప్ దారుణంగా డ్రై అయిపోతూ ఉంటుంది. సో దీనికోసం మీరేం చేయాలి, వీక్లీ 2 times మీరేం చేయాలి, షాంపూ అనేది యూజ్ చేసుకోవాలి. సో ఈ షాంపూని మీరు ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అండ్ ఏ షాంపూ యూజ్ చేయాలో మీకు నేను చెప్తాను. సో ఫస్ట్ ఏ విధంగా యూజ్ చేయాలి. సో మీరేం చేయాలి, వీక్లీ 2 times పెట్టుకోండి, ఒక డే అనేది ఫిక్స్ చేసుకోండి. సో ఆ డే రోజే మీరు ఈ షాంపూ అనేది చేసుకోవాలన్నమాట, మిగతా డేస్ మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరేం చేయాలి, ఒక బౌల్లో కొంచెం షాంపూ తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోండి. సో ఇది మీ అందరికీ తెలిసిందే, బట్ ఇందులో కూడా మీరు ఒక మ్యాజికల్ ఇంగ్రీడియంట్, ఒక ఎసెన్షియల్ ఆయిల్ ఇందులో మిక్స్ చేసుకోవాలి. రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ ఒక 2 to 3 డ్రాప్స్ అందులో మీరు వేసుకుని ఆ బౌల్లో వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ ఎలా హెల్ప్ అవుతుందంటే ఇది మీ స్కాల్ప్ని పూర్తిగా క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. విపరీతమైన ఫ్లేక్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, నెక్స్ట్ అలాగే హెయిర్ ఫాల్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, హెయిర్ థిన్నింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని ఇది అరికట్టడానికి హెల్ప్ చేస్తుంది, అంటే తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు షాంపూ ఎప్పుడైతే యూజ్ చేస్తారో ప్రతిసారి ఈ ఎసెన్షియల్ ఆయిల్ ఒక 2 to 3 డ్రాప్స్ అందులో వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని మీ స్కాల్ప్ మీద అప్లై చేసుకుని ఒక 1 minute వరకు మంచిగా రిన్స్ చేసి జెంటిల్గా రిన్స్ చేయాలి. మీ వేళ్ళతో మంచిగా జెంటిల్గా రిన్స్ చేయాలి. చాలామంది గట్టిగా చేస్తుంటారు, మెయిన్లీ అబ్బాయిలు. సో గట్టిగా చేయకూడదు, జెంటిల్గా రిన్స్ చేసి ఒక 1 minute అలా వదిలేసి ఆ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి గైస్. సో ఇలా మీరు వీక్లీ 2 times చేయండి. మీ హెయిర్ అనేది చాలా మంచి హెల్దీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మీ స్కాల్ప్ మంచి క్లీన్గా ఉంటుంది అండ్ ఎప్పుడు కూడా మాయిశ్చరైజ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా మీ స్కాల్ప్ మీరు రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, కండిషనింగ్. సో
వీక్లీ ఒక్కసారి మీరు మీ హెయిర్ని కండిషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం షాంపూ యూజ్ చేసిన తర్వాత 2 to 3 డేస్ తర్వాత మన హెయిర్ మళ్ళీ రఫ్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే షాంపూస్లో ఉన్న కెమికల్స్ మన హెయిర్ని కొంచెం సేపు స్మూత్గా చేస్తుంది 1-2 డేస్. బట్ దాని తర్వాత బయట ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ వల్ల మన హెయిర్ అనేది మళ్ళీ కొంచెం డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ డ్రైనెస్ని రిమూవ్ చేసి మాయిస్చర్ని లాక్ చేయడానికి మీరేం చేయాలి, మీ హెయిర్ని కండిషనింగ్ చేసుకోవాలన్నమాట. సో వీక్లీ ఒకసారి మీరు ఒక కండిషనర్ అనేది యూజ్ చేసుకోవాలి. సో కండిషనర్ ఏం చేస్తుంది, మీ హెయిర్ని స్మూత్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. త్రూ అవుట్ 1 వీక్ మీ హెయిర్ని మంచిగా స్మూత్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో సెలబ్రిటీస్ ఒక హెయిర్ ఎప్పుడు కూడా మంచి షైనీగా, బౌన్సీగా అండ్ అలాగే మంచి స్మూత్గా ఉండడానికి మెయిన్ కారణం కండిషనర్. సో మీరేం చేయాలి, వీక్లీ ఒకసారి మీరు కండిషనర్ యూజ్ చేయాలి. సో కండిషనర్ ఏ విధంగా యూజ్ చేయాలి, మీరు ఎప్పుడైతే షాంపూ యూజ్ చేస్తారో, సో వీక్లీ 2 టైమ్స్ మీరు షాంపూ చేస్తారు కదా, అందులో ఒక్కరోజు మాత్రం మీరు కండిషనర్ యూజ్ చేయండి. సో షాంపూ యూజ్ చేసిన తర్వాత మీ హెయిర్ని వాష్ చేసేస్తారు కదా, వాష్ చేసిన తర్వాత కొంచెం కండిషనర్ తీసుకుని మీ హెయిర్కి అప్లై చేసుకొని, స్కాల్ప్కి అవసరం లేదు, జస్ట్ హెయిర్కి మంచిగా అప్లై చేసుకుని 2 మినిట్స్ అలా వదిలేయాలి. ఆ టైంలో మీరు మీ బాడీకి సోప్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో 2 మినిట్స్ వదిలేసిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి. సో షాంపూ అప్లై చేసిన తర్వాత, షాంపూని క్లీన్ చేసుకున్న తర్వాత తడి ఉన్న హెయిర్ మీద మీరు కండిషనర్ని అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా కండిషనర్ అది అప్లై చేసుకోవాలి. అప్లై చేసేసి మంచిగా వాష్ చేసేయండి. అండ్ వాష్ చేసిన తర్వాత మీరు చూస్తారు మీ హెయిర్ మంచి స్మూత్గా, షైనీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా మీరు మీ హెయిర్ని కండిషనింగ్ చేసుకోవాలి వీక్లీ ఒకసారి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4, హెయిర్ నరిష్మెంట్. సో రెగ్యులర్గా మీరు ప్రతిరోజు మీ హెయిర్ని నరిష్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మనం మొక్కలకి ప్రతిరోజు నీళ్ళు వేస్తాం కదా, ఎందుకంటే అది మంచిగా ఎదగడానికి హెల్ప్ అవుతుంది. సో అదేవిధంగా మన హెయిర్ కూడా ప్రతిరోజు నరిష్మెంట్ మనం చేసుకోవాలి మన స్కాల్ప్ని. సో దానికోసం మీరేం చేయాలి, ఒక హెయిర్ సీరం అనేది అప్లై చేసుకోవాలి. సో మీ ఫేస్కి ఏ విధంగా అయితే ఫేస్ సీరం అప్లై చేస్తారో, లైక్ విటమిన్ సి, సెలసిలిక్ యాసిడ్, ఆ విధంగానే మన హెయిర్కి కూడా సీరమ్స్ ఉంటాయి. సో ఆ హెయిర్ సీరం అనేది మనం అప్లై చేసుకోవాలి మన హెయిర్కి. సో ఒక బెస్ట్ సీరం ఒక లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, లేదా ఇక్కడ స్క్రీన్ మీద మీకు లింక్ కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. సో నేను కొన్ని బెస్ట్ సీరమ్స్ ఒక లింక్స్ ఇస్తాను. సో ఆ వాటిలో మీరు మీ బడ్జెట్ బట్టి సెలెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ప్రతిరోజు తలస్నానం చేసినా చేయకపోయినా ప్రతిరోజు మార్నింగ్ మీరు ఏం చేయాలి, లేదా మార్నింగ్ లేదా నైట్ పడుకునే ముందు మీరు ఏం చేయాలంటే కొంచెం హెయిర్ సీరం అనేది మీ స్కాల్ప్ మీద అప్లై చేసుకోవాలి. సో ఒక 5 to 6 డ్రాప్స్ మీ స్కాల్ప్ మీద అప్లై చేసుకుని మంచిగా మసాజ్ చేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల మీ హెయిర్ నరిష్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మీ స్కాల్ప్ మీద ఉన్న డాండ్రఫ్ ప్రాబ్లం, మీకు థిన్నింగ్ హెయిర్ లాంటి ప్రాబ్లం, నెక్స్ట్ అలాగే డ్రై హెయిర్ ప్రాబ్లం, ఫ్లేకీ హెయిర్ ప్రాబ్లం, ఆయిలీ స్కాల్ప్ ప్రాబ్లమ్, సో ఇవన్నీ కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది ఈ హెయిర్ సీరం. సో మీరేం చేయాలి, ప్రతిరోజు మార్నింగ్ లేదా నైట్ ఖచ్చితంగా హెయిర్ సీరం అనేది అప్లై చేసుకోవాలి. సో ఇప్పటి నుంచే నేను చెప్పిన అన్ని టిప్స్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఒక పేపర్ మీద రాసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవ్వడం స్టార్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి గైస్. అండ్ అలాగే వీడియోని ఇక్కడ వరకు చూసారు కాబట్టి లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీకు ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటాను. అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.